మనం ఏం చేసినా ఇది మనుషులకు చేస్తున్నామని అనుకోకూడదు పిల్లరా. గమనించండి, అది ప్రభువుకి చేస్తున్నాం అని చెప్పి మనసు పూర్తిగా చేయాలి. మనము అన్ని విషయంలో మనం విధేయులై ఉండాలి. మనం ఏది చేసినా అది మనుషులకు చేస్తున్నాం అనుకోకూడదు. అది మనుషులకు చేస్తున్నాం అనుకుంటే నిష్ఫలమైపోద్ది, నిష్ప్రయోజనమైపోద్ది. మనం ఏం చేసినా అది ప్రభువుకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయాలి. గమనించండి, ఈరోజు ఇలాంటి స్వభావము, ఇలాంటి ఆలోచన చాలా మందిలో తక్కువైపోయింది. క్రీస్తునందు పిల్లరా, చాలామంది మరి ఏదైనా చేసినప్పుడు అనుకుంటున్నారు, ఒక కానుక చర్చిలోకి వచ్చి లేకపోతే ఆరాధనకు వచ్చి ఒక కానుక ఇస్తే ఈ కానుక పాస్టర్ గారికి పోతుంది కదా, ఇది పాస్టర్ గారు తీసుకుంటున్నాడు కదా అనుకుంటున్నారు. కానీ ఇది ప్రభువుకి చెందుతుంది. ఇది ప్రభు సేవలో మనం విత్తుతున్నటువంటి విత్తనాలు ఇవి. ప్రభు యొక్క పరిచర్యలో మనం విత్తుతున్నటువంటి విత్తనాలు ఇవి. సంఘములో విత్తుతున్నటువంటి విత్తనాలు ఇవి. ఈ పంటను మరి మనం కోసుకుంటాము, ప్రభు మనకిస్తాడు అని చాలామంది గ్రహించలేకపోతున్నట్లరా. ఒక కానుక ఇవ్వాలన్నా కానీ ఇచ్చినా కానీ అది పాస్టర్ గారు తీసుకుంటున్నాడు అన్న భావంతో ఉన్నారు, కానీ అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇది ప్రభు సేవలో మేము ఇస్తున్నాము, ప్రభు పరిచర్యలో మేము ఇస్తున్నాము, ఇది ప్రభు లెక్కలేకపోతుంది, ఇది ప్రభు సంఘంలో మేము ఎత్తుతున్నాము, ఇది దేవునికి ప్రభుకే ఇది చెల్లుతుంది, ప్రభు దీన్ని అంగీకరిస్తున్నాడు, దీనికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు అని భావించాలరా. ఈరోజు మనస్ఫూర్తిగా ఎందుకు అనేక మంది ఉండలేకపోతున్నారు అంటే ఇదిగో ఇక్కడే ప్రాబ్లం అవుతా ఉంది. గమనించండి, ఏది చేసినా అది మనుషులకు చేస్తున్నాం అనుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. అది ప్రభువుకు చేస్తున్నామని మనం మనస్ఫూర్తిగా చేయాలి.